నమస్కారం. శ్రీ చదివే నవలలను విని ఆనందిద్దాం. ఈరోజు మనం నారాయణరావు నవల 28వ భాగాన్ని విందాం. నారాయణరావు తన కడకు రాకమునుపే రాజేశ్వరుడు పుష్పశీల హృదయము మారినదేమో అని సందేహం అందసాగెను. అతని తోటి ఉద్యోగి అగు ఆ మహమ్మదీయ యువకుడు రాజేశ్వరరావింటికి పదింపదిగా ఆరంభించెను. రాజేశ్వరరావు మాత్రము పుష్పశీలకు సంపూర్ణ స్వాతంత్ర్యమిచ్చి ఆమె ఇచ్ఛానుసారము మెలగనిచ్చెను. తమ ప్రేమ స్వాతంత్ర సంఘాదేశములు, ఆశయములు విజయమందుటకు ఆచరించవలియు మార్గములు అన్నియూ పుష్పశీలకు ఉపదేశించినాడు. నువ్వు నీ ప్రేమననుసరించి మెలగవచ్చును. నీకు నా మీద ప్రేమ ఎంతకాలము ఉంటుందో అంతకాలము నా దగ్గర ఉండవచ్చును. నీకు ప్రేమ సంపూర్ణముగా నా ఎడల నశించిపోయి వేరొకని నీవు వలచినచో నీవు నిస్సంశయముగా ఆ పురుషుని కడకు వెళ్ళిపోవచ్చు అనియు రాజేశ్వరరావు ఆ సుందరితో వచించినాడు. పుష్పశీల చపలచిత్త. ఆమె హృదయము సీతాకోక చిలుకయే. రాజేశ్వరునిపై మమకారం అప్పుడే నశించిపోసాగినది. ఇంతలో ఈ మహమ్మదీయ యువకుడు రాజేశ్వరుని ఇంటికి ఆరంభించాడు. రాజేశ్వరరావు పుష్పశీలకు ఆ మహమ్మదీయ యువకునితో పరిచయము కలిగించెను. పుష్పశీలకు ఇంగ్లీషున మిడిమిడి జ్ఞానం కలదు. కాన ఆ భాషలో ఆ మహమ్మదీయ బాలకునితో ఏదేని మాటలాడుచు వినోదించుచుండెను. ఆ బాలకుడు రాజేశ్వరరావు లేని కాలములో కూడా రాజేశ్వరుని ఇంటికి వచ్చుచుండెను. ఒకనాడతడా యువతి చేయి పట్టుకున్నాడు. పుష్పశీల మాట్లాడలేదు. చిరునవ్వు నవ్వినది. 2 రోజులు పోయిన వెనుక ఆ మహమ్మదీయ యువకుడామెను వెనుక నుంచి వచ్చి కౌగిలించుకొన్నాడు. పుష్పశీల అతని బాహువులలో పులకరించినది. వారిరువురు అంతా శయ్యాగృహాన కేగినారు. రాజేశ్వరునకు అప్పుడే పుష్పశీలకు ఆ మహమ్మదీయ యువకునకు గల సంబంధము కరతలామలకమై తోచినది. ఆనాటి నుండి రాజేశ్వరుని హృదయమున ఎచ్చటనో కనపడని కంటకము వలె ఈర్ష బాధింపజొచ్చెను. రాజేశ్వరుడిది ప్రథమమున ఈర్ష అనుకొనలేదు. ఏదో బాధ అనుకొన్నాడు. అప్పుడే నారాయణరావు వచ్చినాడు. నారాయుడు వచ్చి ఏమేమియో చెప్పినాడు. గాంధీ తత్వము బోధించినాడు. తన భార్యను ఇతరులకు సంతానార్థము ఇచ్చిన ఆర్యకాలము నాటి గృహమేది తప్పునరించినాడా? లేదు. తప్పు అననది కాలమును బట్టి మారుచుండును కదా. తప్పు అని కనుగొనుటకు ముఖ్య సూత్రము మనము హింసనాచరించుచున్నామా అని నిర్ణయించుకొనుటయే. పరదారను పరధనమును ఆశించుట పరుల హింసించుటయే అగును. కావున పాపకృత్యమని వాదించినాడు. అహింసా సూత్రము ఆధారము చేసుకొని నీవు నీ కర్మ నడుపవలెను. సంఘము ముక్తి మార్గమును అన్వేషించుటలో ఎన్నియో పద్ధతులు అలవడ చేసుకొనును. అవి అన్నియు అహింసకు సత్యమునకు వ్యతిరేకము కాకూడదు. కావుననే సంఘమున ధనమంతయు అందరకు సమముగా పంచవలెనని నిబంధన పెట్టుకొని పలువుర చంపుట పాపమగును. నీవు స్వచ్ఛకర్మయోగివై నీ ప్రేమచే సంఘ ప్రజనంతను సంస్కరింపవలెను. అలాగుననే స్త్రీ విషయమునను స్త్రీలకు పురుషవాంఛయు పురుషులకు స్త్రీవాంఛయు హద్దుమీరుట మోక్షమునకు దూరము. అది ఇంద్రియలోలత్వములో ముంచును. కాన దానికై వివాహ సంస్థ నెలకొల్పి ఆ వాంఛను చాలా వరకు తగ్గించినారు. వివాహమున ప్రేమ లేకుండుట కాదు సుమా. అందు దోషములేవైనా ఉన్న ఎడల మార్పు చేయుము. అంతియకాని నీ ఇష్టము వచ్చినట్లు పోరాదు. మానవునకు స్వాతంత్రము మంచి చేయుటకున్నది గాని చెడు ఒనరించుటకు కాదు. ఈ రీతిగా నారాయణరావు తనకు బోధ ఒనరించినాడు. అది నిజమా? ఆధ్యాత్మిక పథమొకటి ఉన్నదని తనకు నమ్మకము లేదు. ఈ జన్మము ముగిసిన వెనుక ఆత్మలు మరల జన్మించునా? ఆ ఆత్మలు త్రాసునకు చూపునకును అందని ఈ ఆత్మలు ఆద్యంతరహితములన్న మాట కేవలము కల్పితము అని నిశ్చయము జనించును. కాని ఆ నిశ్చయము పూర్వమెప్పుడు చలనము లేని స్థిరమైయుండునది. ఇదివరకెందరెన్ని రీతులు వాదించినను వానిని ఛూ ఛూ అని త్రోసిపుచ్చినాడు. నేడాతనికి అనేక సందేహములు జనించినవి. తన భావములు గురువుగారి సందేశము తప్పేమో. ఇదివరకు తన గురువుగారి మతము వంటిదే చర్వాక మతము ఉండేడిదట.
రోమను కాలమున, గ్రీకు మహాసామ్రాజ్యము విచ్ఛిన్న కాలమున ప్రజలకిట్టి విపరీత బుద్ధులు ఉండెడివట అని నారాయణుడు అన్నాడు. అది నిజమా? ఇది నిజమా? ఈ ఆలోచనలతో ఒకనాడు రాజేశ్వరుడు తన ఇంటికడకు వచ్చినాడు. ఆ మహమ్మదీయ బాలుడును పుష్పశీలయు లోన ఉన్నారని సేవకుడు చెప్పినాడు. ఇంటిలోనికి వెళ్ళక మండిపోవు హృదయమును ఉపశమింపచేసుకొనుచు రాజేశ్వరుడు తన పాదములు ఎచటికి గొనిపోవుచున్నయో ఎరుంగని అవస్థలో ఇల్లు విడిచి ఏగెను. తనలో ఈర్ష్య జనించినదని అతనికి స్పష్టమై తోచినది. దృఢవ్రతుడనని తానెంత గర్వపడుచుండునో అంతకు తగిన శాస్తి అయినది. నా కళ్ళ ఎదుటనే స్త్రీలు చంచల చిత్తులను మాటను పుష్పశీల నాకు ఇంత చక్కగా బోధించునని ఎరుగనైతిని. తన హృదయము దయించుచున్నది. తాను కొత్తగా స్వతంత్ర ప్రేమ సంఘములో చేరినప్పుడు కొందరు యువతులతో తాను వినోదించినప్పుడు వారు తన్ను వదిలి ఇతరులతో చరించినప్పుడు తానెట్టి ఈర్ష్యయు నందలేదే. అట్టి తనకు నేడి ఈర్ష్య ఎక్కడి నుండి జనించినది? రాజేశ్వరుడు పుష్పశీల కడ ఒక దినమున పోయినాడు. పుష్పం, నాపై ప్రేమ అంతా మారిపోయిందా? చాచా, అదేమిటి రాజా అల్లా అంటావు? నీవు నా ఆత్మనాథుడవు. నిన్ను తప్ప నేను ఇంకో పురుషుణ్ణి తలంపలేను. నేను నీదానను. నువ్వు మాట్లాడేది నాలుక చివరి నుంచా, హృదయంలో నుంచా? పుష్పశీల, నీకు ప్రేమ మారితే మారి ఉండొచ్చు. అది తప్పు అనే ఉద్దేశంతో నిన్నీ ప్రశ్నలు అడుగుటలేదు. నిజము చెప్పవలసింది అని ఎందుకీ గ్రుద్దులాట? మన ఇద్దరి స్థితి ఏదో ఒక నిశ్చయానికి, ఒక మార్గానికి వస్తుందని. అంతే. నీపై నా ప్రేమ మాత్రము ఇసుమంతైనా తరగలేదు. అదేమి చిత్రమో! ఇదివరకు మీ ప్రేమ కూడా అస్తమానం మారుతూ ఉండేదిగా. అప్పటికి నా ప్రేమకు తగిన స్త్రీమూర్తి కనబడలేదు కాబట్టి. అలాగే నాకు ఇప్పటికీ నా ప్రేమకు తగిన పురుషమూర్తి కనబడలేదేమో అనుకోరాదా? అవును. అందుకనే నేను నిన్ను అడిగేది ఏమిటంటే, నీ హృదయము ప్రస్తుతము మారిందా అని. అది నేను ఎలా చెప్పగలనండి? అదేమిటి పుష్పం, నువ్వు చెప్పలేవా? ఇదివరకు లేనిది నన్ను కొత్తగా అండి అని అంటున్నావు. నీ హృదయం మారినట్లే తోస్తుంది. అండి అనకూడదా? మీరు నాకు భర్త వంటి వారు గనక అన్నాను. అబ్బా, నన్ను నీ భర్త వంటి వారిని అన్నావు. సరే, నేనున్ను మిమ్ము గౌరవం చేసి మాట్లాడనా? అదేమిటి, నా మీద ప్రేమ తప్పిందా? పుష్పశీల సుడిగాలి వేగమున వచ్చి రాజేశ్వర్ని కౌగిలించుకున్నది. అతన్ని అదిమిపెట్టి పెనవేసుకుని పోయింది. నీకు వట్టి అనుమానం నాదా? లేనిపోనివి పెట్టుకోకు అని ఆమె అతని చెవిలో సన్నని ఎలుగున పలికింది. అతడును ఆమెయు మోహావేశమున మైమరిచినారు. 4 రోజులైన వెనుక రాజేశ్వరుడు తోటలో చెట్లకు మల్లు త్రవ్వుచుండెను. ఆ రోజు శుక్రవారము. నెలవు చీకట్లు పడినవి. అంతయు నిశ్శబ్దముగా నున్నది. బంగళా చుట్టూ చెట్లపై పక్షులు గూళ్ళు చేరి పాటలు పాడుచున్నవి. వేసవికాలం వచ్చుచున్నదని చూపిన వెర్రి వేడి ఎండ పూర్ణముగా పోయినను దేశమింకనూ చల్లబడలేదు. రాజేశ్వరుడు తోటలో పనిచేసుకొనుచున్న సంగతి పుష్పశీల మరిచి విహారమునకై చెరువుగట్టుకు పోయినాడని అనుకున్నది. కావుననే అందగాడగు ఆ మహమ్మదీయ యువకుడు రాజేశ్వరుని ఇంటికి వచ్చి వరండా వెనుకను మధ్యగదిలో కుర్చీపై కూర్చుని కలలు కనుచున్న పుష్పశీలను తన హృదయానికి చేర్చుకున్నాడు. పుష్పశీల సర్వము మర్చి ఆ మహమ్మదీయ బాలుని అదిమి పట్టుకొని అక్కడున్న సోఫాపైకి త్రోసి అతనిపై వ్రాలి అతన్ని ఆవరించినది. మేఘమాల అచలకుమారుని చుట్టినది. ఆ సమయముననే రాజేశ్వరుడు తోటలో నుండి దొడ్డి త్రోవను వచ్చినాడు. ఎట్ట ఎదుట దృశ్యము తిలకించి నిశ్చేష్టుడయి అచ్చటనే నిలబడిపోయినాడు. పుష్పశీలయు ఆ మహమ్మదీయ యువకుడును చటుక్కున లేచి నిలుచుండి పోయినారు. రాజేశ్వరుడు రౌద్రమూర్తి అయినాడు. ఉమ్మని చేయి ఎత్తి ఆ మహమ్మదీయ బాలుని శక్తి కొలది చెంపపై ఒక్క పెట్టు పెట్టాడు. ఆ యువకుడా దెబ్బకొక కుర్చీపై పడిపోయినాడు. లేచి చొక్కా చేతులు వెనుకకు లాగి రాజేశ్వరుని మోముపై ముష్టిఘాతము ఈయబోయినాడు. రాజేశ్వరుడు ఎక్కువ బలవంతుడగుటచే అతని చేయి పట్టుకుని ఆపి కోపము దిగమ్రింగి, క్షమించండి హుస్సేను గారు,
నేను తొందరపడ్డాను. తొందరపడుటకు కారణం ఉందని మీరే గ్రహించగలరు. ఇప్పుడు మీరింటికి వెళ్ళిపోండి అన్నాడు. పుష్పశీల తెల్లబోయింది. గజగజలాడుచూ భయాకులై అచ్చట ఒదిగి నిలుచున్నది. ఆ మహమ్మదీయ యువకుడు కందిపోయిన తన ఎడమ చెంపను ఎడమచేత నొక్కి పట్టుకొని, నేను వెడితే ఆ బాలికను చంపేస్తావేమో రామా, నీకంత భయంగా ఉంటే ఆ అమ్మాయిని తీసుకువెళ్ళు. పుష్పశీల, మీరు వెళ్ళండి సాయబుగారు. ఆ యువకుడు రాజేశ్వరినొకసారి, పుష్పశీలనొకసారి తీక్షణముగా చూచి, నీ భార్య కాదుగా, నీ మనోహరిని నాకిచ్చివేయి, నేను తీసుకుపోతాను, నేను నిక్కా కట్టుకుంటాను. రాజేశ్వరుడు, ఏమిటి పుష్పశీల, నీకిష్టమా అని గంభీర స్వరమున అడిగెను. అయితే అవుతుంది అని ఆమె అన్నది. రాజేశ్వరుడు, అలాగా, అయితే నా అభ్యంతరం మాత్రమేమిటి? పుష్పశీల, నేను రాను, మీరు వెళ్ళండి సాహెబుగారు. ఆ యువకుడు వెనుదిరిగి ఇంటి గుమ్మము దిగి వెడలిపోయినాడు. రాజేశ్వరుడ వనితను చూచి, పుష్పం, నాకు జ్ఞానోపదేశం చేశావు, కృతజ్ఞుణ్ణి అని గబగబా ఆ చీకటిలో కలిసిపోయినాడు. పుష్పశీల కుర్చీపై చతికిల పడిపోయినది. అంత అనుమానరహితమనుకున్న నిశ్చయములు ఇంత అనుమానపూరితములైనవి. తానింకే ఆశయములపై సంఘముపై కత్తికట్టుట. పూర్వకాలము నుండి స్త్రీ తన ప్రకృతిలోపము వల్లనొక పురుషుని చేరి అతని ఆధారపరుచుకొని ఉన్నది. అంతేకాని తాను బానిసే అయి పురుషునికి లోబడి ఉండలేదు అని నారాయణుడు చెప్పిన ముక్కయే నిజము కాబోలు. రాజేశ్వరుడు అంతకంతకు దీర్ఘ విచారమున పడెను. అతడు ఇది కర్తవ్యతామూఢుడై కంటక వృక్షముల నడుమ వడిన నరుని వలె బాధనందుచుండెను. అదివరకు అతనికున్న నిశ్చయబుద్ధి మూలమట్టముగా కదిలిపోయినది. నిర్మల హృదయము మేఘావృతమైనది. స్త్రీకి స్వాతంత్ర్యము, పురుషునికి ఈర్ష్య లేకుండుట అను తమ ఆశయములు తన ఎడ మృగ్యమైనవి. తాను పుష్పశీల భర్తకు దృఢబుద్ధితో రాసినదెల్లా బడాయి అయినది. తనకును పుష్పశీల భర్తకును భేదమేమున్నది? పశువువలె ఆ మహమ్మదీయ బాలకునట్లు కొట్టినాడేమి? ఎట్లు భగవంతుడా? భగవంతుని నమ్మడే ఏల జ్ఞాపకమునకు వచ్చినాడు? నారాయణుడేలా దాపురించి తనకా ఉత్కృష్టత బోధ చేసినాడు? ఒకవేళ తమ సంఘాశయములన్నీయు అజ్ఞాన విలసితములా? తనకు ఈర్ష్య జనించినది. అబ్బా, నాకీ గుండెల్లో బరువు, నాకేమీ దారి కనబడుటలేదు. అలాగూ పుష్పశీల నా దగ్గరుండి వెళ్ళిపోతే ఉండగలనా? నా పుష్పశీల, నిన్నెంత ప్రేమించాను. ఆ మహమ్మదీయుణ్ణి చంపేద్దామనే అనుకున్నాను. నారాయణుడు చెప్పినట్లు నిజముగా పుష్పశీల బ్రతుకు నేనే తగలేశానా? ఓ పుష్పశీల, పుష్పశీల, నీ కష్టములకు నేనా కారణము? నీవు నా వలన అధోగతిలో పడినావా? కాదు కాదు, తాను చేసినదంతయు మంచిదే. అతని మనస్సునకు ఏదియో నిశ్చయము కలిగినది. మోము రాతితో చెక్కినట్లయినది. దేహము బిర్రబిగిసిపోయినది. అబ్బా అని ఆ నిశ్చయమును దూరమునకు త్రోసినాడు. తొందరపడుచున్నాడేమో. ఇంకొక మార్గము లేదు. ఇదే. నీ బ్రతుకు వృధా, నీ బ్రతుకు వృధా. నారాయణుడు, పరమేశ్వరుడు, రాజారావు వాళ్ళు దేవతలు. ఛ, నారాయణి దగ్గరకు పోనా సాయంత్రము? అతడు రాత్రి 12 గంటలకు కూర్చుండి ఉత్తరములు ఎన్నియో వ్రాసెను. తెల్లవారగట్ల మూడగుచున్నది. నెమ్మదిగా అడుగులిడుచు పుష్పశీల నిద్రించు గదిలోనికి పోయినాడు. ఆమె వాడిన పుష్పము వలె పందిరి మంచముపై పండుకొని ఉన్నది. పుష్పశీలనొక్కసారి కౌగిలించుకున్నాడు. ఆమె నిద్రలో రాజేశ్వరునకు తన కడకు లాగుకున్నది. అతని కన్నుల 2 చుక్కలు నీరు తిరిగినవి. ఆమె కౌగిలి సడలించుకొని, ఎప్పటికైనా ఆడవాళ్ల బాధలకు పురుషులే కారకులు అని గొనుగుచూ తన వ్రాతగదిలోనికి పోయి సోఫాపై పండుకొని ఒక పొట్లము నోటిలో వేసుకొని మంచినీరు త్రాగుచుండగానే అతని చేతిలో నుండి గ్లాసు క్రిందకు పడి బద్దలైనది. అతని చేయి వాలిపోయినది. శస్త్రచికిత్స. కొత్తపేట, 10 గంటలు 24:29. తటపర్తి నారాయణరావు, అడ్వకేట్, హైకోర్టు, మద్రాసు. మీ నాయనగారు దుష్టవ్రణము వ్రేలిమీద రేపు ఉదయం మెయిలు తీసుకొని వచ్చుచున్నాము. శస్త్రచికిత్స రంగాచారి ఏర్పాటు చేయి. స్టేషను
మోటారు భయము లేదు. రాజారావు అని తంతి నారాయణరావునకు చిన్నపురిలో హైకోర్టులోనున్నప్పుడు అందినది. నారాయణరావునకు హృదయం చలించి తల ఒక్కసారి తిరిగినది. ఆ దుష్టవ్రణమేమిటి? దీనివలన భయము లేదని తంతిలో వ్రాసి ఉన్నది. అతడు తక్షణమే రంగాచార్యులు గారి ఇంటికి పోయి వారితో మాట్లాడెను. ఆయన ఆ తంతి చూసి, రేపు తిన్నగా మా వైద్యశాలకు తీసుకురండి, అన్నీ సిద్ధం చేయించి ఉంటాను అని చెప్పినాడు. విషవ్రణములలో భయపడవలసినవి ఉన్నవి, ఏమీ భయము లేనివి ఉన్నవి. భయము లేదా అని ప్రశ్నింప రంగాచారి గారు ధైర్యము చెప్పి నారాయణరావును పంపించినారు. శస్త్రవైద్యమైన వెనుక 1-2 రోజులుంచవలసినచో వైద్యశాలలోనే సుబ్బారాయుడు గారి నుంచి నారాయణరావు గారి ఇంటికి వెడలిపోవచ్చునని రంగాచారి గారు చెప్పినారు. మరునాటి ఉదయము మెయిలుకు సూర్యకాంతము, నారాయణరావు కారు మీద సెంట్రల్ స్టేషన్ కడకు వచ్చినారు. 2-3 కిరాయి మోటార్లను కూడా కుదుర్చి ఉంచినాడు. మెయిలు వచ్చి ఆగినది. ఒక 2వ తరగతి బండి అంతయు అద్దెకు పుచ్చుకొని శ్రీరామమూర్తి, రాజారావు, లక్ష్మీపతి, యజ్ఞనారాయణ శాస్త్రి, వెంకాయమ్మ, రమణమ్మ, జానకమ్మ గారును, లక్ష్మీపతి తల్లి శేషమ్మ గారు, లక్ష్మీ నరసమ్మ గారు మెయిలులో సుబ్బారాయుడు గారితో దిగిరి. సుబ్బారాయుడు గారి కుడిచేయి కట్టబడి ఉన్నది. ఆయన బాధననుచుకొనుచు మధ్య మధ్య బొమలు ముడుచుకొనుచు పెద్ద కుమారుని బాసటకొని రైలు దిగి బాధతో నిండి ఉన్న చిరునవ్వు చిన్న కుమారునిపై ప్రసరించెను. అతడు తెచ్చుకోలు ధైర్యము మోమున దోప తండ్రి కడకు వచ్చి, ఎలా ఉంది నాన్నగారు అని ప్రశ్నించెను. బాధగా ఉంది. పర్వాలేదులే, ఇదిగో సూర్యుడు వచ్చింది. ఏమీ లేదు తల్లి, ఏదో చిన్న కురుపు, కనుపు జ్యేష్టో లేక ఏదైనా మాదో అని సుబ్బారాయుడు గారనిరి. తిన్నగా పరీక్ష చేసి ఇది శస్త్రము చేయవలెనని రంగాచారి గారు నిర్ణయించినారు. చిటికెన వ్రేలిపై ఒక చిన్న పుట్టుమచ్చయు మచ్చపైన కాయయు ఉండెడిదట. అది చటుక్కున 10 రోజుల క్రిందట పెద్దది కానారంభించి పోటును బాధయు మొదలుపెట్టినది. చేయి వాచినది. సుబ్బారాయుడు గారికి తిండి సహించుటలేదన్నారు. సుబ్బారాయుడు గారు ఇది ఏమి అని అమలాపురం పెద్ద కుమారునికి కబురంపిరి. శ్రీరామమూర్తి రాజారావును తీసుకొని వచ్చెను. రాజారావు మాత్రము పరీక్షించి మధువు లేదనియూ మూత్రములో ఇతర మగు జబ్బేమియూ లేదనియూ ఆ వ్రణము దుష్టవ్రణ జాతి అనియూ నిశ్చయించెను. కండరములలో పెరుగు సార్కోమాయను వ్రణమట. అది పెరుగుట వలన వ్రణము పుట్టిన చోటనే గాక రక్తములో నుంచి విషము ప్రవహించి వ్రణము కండరములు, నరములు, రక్తధమనులు, చెడు రక్తపు నాళములు పాడు చేసుకొనుచు విజృంభించి ప్రాణమునకు ముప్పును కూడా తెచ్చునని రాజారావు శ్రీరామమూర్తితో చెప్పి అందుకు వ్రేలు కొట్టివేయవలసియుండునేమో అనియు చెన్నపట్టణము డాక్టరు రంగాచార్యులు గారి కడకు వెళ్ళుట ఉత్తమమనియు సలహా చెప్పెను. తాను కొంత మందు లోనికిచ్చి కట్టుగట్టి చెన్నపట్టణమునకు ఆ రాత్రి మెయిలో బయలుదేరుట నిశ్చయించి నారాయణరావునకు తంతి ఇచ్చెను. రంగాచార్యులు గారు రాజారావు చెప్పినట్లుగానే ఎంచి చిటికెన వ్రేలు మొదలంటా కొట్టివేయవలెనని నిర్ధారణ చేసెను. సుబ్బారాయుడు గారు మత్తుమందక్కర్లేదన్నారు. కానీ రంగాచార్యులు గారు చాలా జాగ్రత్తగల వైద్యుడు. చేతినెల్లా నిజముగా రాతివలె మొద్దు చేయుటకు తగినట్లు కండలలోనికి పిచికారీ మందిచ్చి చేయిని బండచేసి కత్తులు మొదలైనవి సిద్ధము చేసుకొని శస్త్రచికిత్స చేసినాడు. చిటికెన వ్రేలంతయు తీసివేయబడినది. సార్కోమా సంబంధమగు వ్రణచిహ్నములేమియూ లేకుండా చేసి అంతయు శుభ్రము చేసి రక్తము నష్టము కాకుండా రక్తనాళములు కుట్టి రంగాచార్యులు గారు చర్మము కూడా కుట్టివేసినారు. ఆ రోజంతయు సుబ్బారాయుడు గారక్కడనే ఉండిరి. మరునాడు సాయంకాలము మోటారు కారు మీద నారాయణరావు గారి ఇంటికి తీసుకొని వచ్చినారు వారిని. ప్రతిదినము వచ్చి రంగాచారి గారు కట్టుచుండిరి. 4 రోజులైన వెనుక ఆయన కడనున్న సహాయ వైద్య యువకుడు కట్టుచుండెను. రంగాచారి గారు లోపలికి మంచి మందులు ఇచ్చినారు. సుబ్బారాయుడు గారొక 15 దినములుండిన వెనుక కొత్తపేట గ్రామము వెళ్ళవచ్చునని రంగాచారి గారు అన్నారు. సుబ్బారాయుడు గారిని చూచుటకు జమీందారు గారును శారదయు చెన్నపట్టణము వచ్చినారు.
సుబ్బారాయుడు గారు వియ్యంకుడు నవ్వుకొనుచు వేళాకోళములు సలుపుకొనిది. జమీందారు గారు: ఏవండి బావగారు, మేరు పర్వతానికి పిడుగు తగిలిందట. సుబ్బారాయుడు: ఒకవేళ కొట్టేసిపోయింది వజ్రాయుధం. జమీందారు గారు: అమృతం ఎత్తుకుపోయే గరుడుణ్ణి ఆపుచేద్దామని ఇంద్రుడు వజ్రాయుధం వేస్తే ఒక రెక్క ఈక ఊడిపోయిందట గరుడుడికి. మీరేమన్నా అమృతం ఎత్తుకు రాలేదు కదా బావగారు. సుబ్బారాయుడు: ఎలా చూసినా ఇంద్రుడే కనబడ్డాడు. బావగారికి పుక్కిటి పురాణాలు అన్నీ తెలుసునే. జమీందారు గారు: అదేమిటండోయి దెబ్బ కొడుతున్నారు? నాకు పురాణాలు రావని వ్యంగము ఏమీ లేదు కదా. సుబ్బారాయుడు గారు: జమీందారులు, శాసనసభలో సభ్యులు పుక్కిటి పురాణాలు తీరుబడి ఉంటుందా అని అన్నాను బావగారు. జమీందారు: బావగారి బోటి పెద్దలు వెళ్ళండి అంటే వెళ్ళాను. మీ బోటి వారి తరపున ప్రతినిధినేగా. మేము జమీందారులము, మీరు జమీందారులకు ప్రభువులు. సుబ్బారాయుడు: ఎలాగైనా బావగారి మాట పైనే. జమీందారు గారు: ఎప్పుడు మీ చేయే పైన. సుబ్బారాయుడు: కానీ మీ అల్లుడి చేయి పైన మీ చేయి అయింది కదండి. జమీందారు గారు: బావగారు 70 ఏళ్ళు వస్తున్నా తమ అబ్బాయి అన్నగారిలా ఉన్నారు. 20 ఏళ్ళు నాకన్నా చిన్నవారుగా కనబడుతున్నారు. సుబ్బారాయుడు: జ్ఞానవంతులకు డబ్బున ముసలితనం వస్తుందట. జమీందారు: యోగులకు పడుచుదనం వచ్చినట్లు. వియ్యంకులిద్దరూ సరస సల్లాపముల కాలము పుచ్చిరి. రాజారావు అమలాపురం వెళ్ళెదనని తెల్ప నారాయణరావు వలదని వారించెను. ఆ రోజున పరమేశ్వరుడు, లక్ష్మీపతి, రాజారావు, ఆలం, రాఘవరాజును ఒక క్షత్రియ మిత్రుడు, నారాయణరావు కలిసి సముద్రపు ఒడ్డునకు వాహ్యాలికి పోయినారు. రాఘవరాజు ఆలంతో: ఏమిరా, బలం అంటే మన పూర్వకాలపు వాళ్ళదిరా. నువ్వు నేను ఉన్నాం. నారాయణరావు తండ్రిని చూడు. ఆయన మత్తుమందు అక్కర లేకుండా చేయి వేలు కొట్టేయమన్నారు. నువ్వు నేను అలా అనగలమా? మనకా బలం ఉందా, ఆ ధైర్యం ఉందా అని పలకరించెను. ఆలం: అరే ఏమిటోయి పెద్ద ఛత్రివుడవు, కత్తి లేదు కలం పోట్లకి ఎందుకు వచ్చావు? పరమేశ్వరుడు: నవాబులు చెట్ల క్రింద వకీళ్ళైనప్పుడు రాజులు చెవుల్లో కలాలు దోపుకునే వాళ్ళైతే తప్పు వచ్చిందేమిటిరా తుర్కబ్బాయి. ఆలం: అల్లా అల్లా, వీడికి కవి కూడా. దద్దమ్మ: నేనే నవాబును అయితే మా దర్బారు ఖానా నుంచి 10 కొరడా దెబ్బలతో దేవుడీమన్న ఆజ్ఞ వేయిస్తారోయి. పరమేశ్వరుడు: నవాబుల దర్బారులకే రావాలి, మా మహారాజులు లేరట్రా. అప్పుడు మూరురాయరగండ పరగండ భైరవ సకలం మూర్ఖన్యాభిషేకర శ్రీమన్ మహారాజాది రాజరాజేశ్వర రాఘవరాయలుంగారి కొలువు కూటంలో ఉంటాను గాని. రాఘవరాజు: అక్షర లక్షలు. ఒరే నారాయణ మంత్రి, మన ఖజానా నుండి 10 పైసలు ఈ కవికి దానమియ్యి. ఆలం: ఒరే రాజారావు దివాన్, ఈ కవిని గాడిద మీద ఊరేగించు. తీయరా త్రికాజిల్సు. నారాయణుడు: హుక్కా గుడగుడ అక్కరలేదు. ఇదిగో నా దగ్గర స్టేట్ ఎక్స్ప్రెస్ ఉన్నది. రాఘవరాజు: అహింసావాదులు సిగరెట్టు కాల్చవచ్చున్రా నారాయణ. నీ అహింసావాదం నీవు. వకీలు పనికి సిగరెట్లకు మంచి శృతి. పరమేశ్వరుడు: ఏమోలే, సంగీత పాఠకుడివి, నీకు తెలియాలి. మాకేం తెలుస్తుంది? పొగ కొట్టకుండా ఉండడానికి సరీ. లక్ష్మీపతి: అదేమిటిరా? ఆలం: వీడు పద్యం మాట్లాడుతున్నాడా డాబుదొర? నారాయణరావు: డాబుదొర కాదురా, డాగుదొర. రాఘవులు: కుక్కల దొర. లక్ష్మీపతి: అల్లా అయితే పశువుల వైద్యుడవ్వాలి. అందరూ ఇసుక తిన్నెలపై వసించి ఉండిరి. రాజారావు మాత్రము తలవాల్చుకుని ఏదియో ఆలోచనల్లో మునిగి స్నేహితులతో మాటలాడక కూర్చుండి ఉన్నాడు. ఆలం రాజారావు పక్కన చేరి అతనిని చుట్టి: రాజా, నీ స్నేహితులందరి హృదయాలు నిన్ను ఆవరించి ఉన్నాయేమో. నువ్వు దహించుకుపోతుంటే ఈ తురకబిడ్డ మోటు మనస్సు కూడా నీరైపోతోంది. మా అందరిలోకి గట్టి మనస్సు నీది అన్నాడు. రాజారావు బొటబొట కన్నీటి కాలువలైనాడు. పరివర్తన. నారాయణ్ని తండ్రికి శస్త్రచికిత్స చేయనప్పుడు శ్యామసుందరీదేవి చెంతనే ఉన్నది. తర్వాత నారాయణ్ని దగ్గరకు వెళ్ళి: అన్నా, మీ తండ్రి గారు భీష్ముల వారిలా ఉన్నారు.
ఏమి బలం, ఏమి ధైర్యము, ఆ విగ్రహం ఏమిటి? మీ ఇద్దరూ కవల పిల్లల్లా ఉన్నారు. నీకంటే ఇంకా కొంచెం మంచి కండలు గట్టిన మనిషి. ఆయన ముఖాన కూడా కొంచెమైనా బాధ కనబరచకుండా ఉండడం నాకు ఎంతైనా ఆశ్చర్యమైపోయినది. ఆయన పాదాల దగ్గర కూర్చుండి ఆయనను ప్రతిరోజు పూజ చేస్తే నా జన్మ తరిస్తుంది. ఆయన నా తండ్రి కూడాను. అన్నా, నీ హృదయం నొవ్వలేదు కదా నాన్నగారి బాధ చూసి అన్నది. ఆమె కన్నులు కరుణార్ధములై ప్రేమపూరితములై అతని తిలకించినవి. నారాయణరావు ఆమెకు అనంత కృతజ్ఞతతో నమస్కరించి, తల్లి నీవింత ప్రేమమయివేమిటమ్మా అని తన కారు మీద ఎక్కించి పంపెను. శ్యామసుందరిదేవి పరీక్షలకు చదువునప్పుడు రాజారావు ఎంతయో సహాయము చేయనారంభించెను. కాలేజీ వదిలి ఏడాది పాటు వివిధ వైద్యాలయముల్లో విద్య సంపూర్ణము చేసుకొని అమలాపురం పోయి వృత్తి ఆరంభించిన వెనుక రాజారావు పట్టినది బంగారమయ్యేను. రాజారావు రోగదోష రోగజాతి నిమిషమున గుర్తెరుగుచుండెను. వైద్యముతో పాటు రాజారావు మొదటి నుండి ఉద్గ్రంథముల చదువుకొనుచు ఉత్తమ భావములలో పులకించుచు ఉత్తమాశయముల కూర్చుకొనుచుండెను. తన పూర్వులు తరతరముల నుండి సముపార్జించి ఇచ్చిన బ్రహ్మ విద్య మూలముచేనేమి, అతని పూర్వకర్మచేనేమి రాజారావునకు అతీంద్రియ శక్తి ఉన్నది. కావుననే రోగ లక్షణముల అవలీలగా గ్రహించువాడు. పడవలసిన కాలమున సరి అయిన మందు పడుచుండెను. ఏమాత్రము ఆయుర్దాయమున్న ఆయన చేతిలో రోగి బతకవలసినదేనండి. ఏమి వైద్యుడండి, ఏమి హస్త విశేషమండి అని రాజారావును పొగడని కుటుంబం లేదు అమలాపురములోను చుట్టుప్రక్కల గ్రామములోను. రాజారావు తండ్రిగారి సహాయమున నారాయణరావు సహాయమున 3,000 రూపాయలు పెట్టుబడి పెట్టి తన వైద్యశాల ఆరంభించెను. అమలాపురంలో మంచి ఇల్లద్దెకు పుచ్చుకొని అది అంతయు శుభ్రమైన వెళ్ళవేయించి మందుల బీరువాలకు, మందులకు, బల్లలకు ఒక గది, నిలువ మందులకు, సామానులకు ఒక గది, తాను రోగుల పరిశీలించుటకు ఒక గది, తను వ్రాసుకొనుటకు, నడుము వాల్చుటకు, వైద్య సంబంధమున కాక స్నేహితులతో మాటలాడుటకు ఒక గది, మూత్రాదుల పరీక్ష చేయుటకు ఒక గది, శస్త్రచికిత్సకు ఒక గది ఏర్పాటు చేసెను. నారాయణరావు దేశయాత్రలు చేసి వచ్చినప్పుడు అమలాపురము పోయి వైద్యశాల అంతయు మరియు బాగుగా అమర్చెను. మందులు కలిపి ఇచ్చు గదిలో, రోగుల పరీక్షించు గదిలో, రోగులు కూర్చుండు గదిలో ఆరోగ్యవంతుల బొమ్మలు, ఇంగ్లాండ్ నుంచి వచ్చు ఆరోగ్య పత్రికల నుండి కత్తిరించిన వానిని పటములు కట్టించి వేలాడదీసెను. రాజారావు కూర్చుండు గదిలో అభినవ భారతీయ చిత్రములు కొన్ని అలంకరించినాడు నారాయణరావు. రాజారావు ఉపనిషత్తుల నుండి, యోగశాస్త్రముల నుండి, భగవద్గీత నుండి ఉత్తేజకములు, భక్తిమధురములగు వాక్యములు మనోహ్లాదకరముగా వ్రాయించి వాటిని పటములు కట్టి వేలాడదీయించినాడు తన వైద్యశాల యందు అక్కడక్కడ. కొన్ని సాధారణ ఆరోగ్య విషయములు, ముఖ్యముగా ప్రజలు గమనించవలసిన సూత్రములొక పెద్ద గుడ్డపై పటము వలె వ్రాయించి రోగులు మొదలగు వారు కూర్చుండు చోట కట్టించెను. మైసూరులో గంధపు చెక్కతో విజ్ఞానముగా శిల్పముట్టిపడినట్లు చెక్కిన శ్రీకృష్ణుని వివిధ శైశవ క్రీడలు చూపు విగ్రహములు, నీకు తోచినవి 5-6 కొనిరమ్మని నారాయణరావునకు చెన్నపురికి వ్రాసి నారాయణరావు వానిని పంపిన వెనుక అతడు తన వైద్యశాలలో అక్కడక్కడ వానిని అలంకరించినాడు. దేహ వైద్యము, హృదయ వైద్యము, ఆత్మవైద్యము అన్నీ ఒకే చోట జరగాలని ఇట్లా పెట్టాను. ముఖ్యముగా చివరి 2 వైద్యాలు నా కోసంలెండి అని రాజారావు తన స్నేహితులతో అనుచుండును. వైద్యమునకు వలయు మందులన్నీ సంపూర్ణముగా తెప్పించి ఉంచుకొన్నాడు. ఏ కాలమునకో గాని అవసరము రాని ఖరీదు గల మందైనను సరియే. అప్పుడు చెన్నపురికి తంతినిచ్చి తెప్పించుటకు ప్రయత్నించు వైద్యుడు ద్రోహి అని అతని వాదము. కావుననే డాక్టర్ రాజారావు గారి ఆస్పత్రిలోనండి, కాకినాడ గవర్నమెంట్ ఆస్పత్రిలో కూడా లేని మందులున్నాయండి అని అతని గూర్చి పల్లెటూళ్ళ వెంబడి పేరు మ్రోగినది. అతడు గ్రామములు సులభముగా పోవుటకై మోటారు సైకిల్ బండి తెప్పించుకున్నాడు. ఎచ్చటకు పోయినా అచ్చటకు వెంటబెట్టుకుని తిరుగుటకు అతనికడ 2 పెట్టెలు, ఒక ఖద్దరు సంచియు ఉన్నవి. ఖద్దరు సంచి చాలా చిన్నది, 8 అంగుళముల చదురము, అందు 2 అరలు, పట్టుకొనుటకు కూడా త్రాడు. మొదటి అరలో గుండె పరీక్ష చేయు యంత్రము,
ఆయుర్వేద ఔషధపు పొట్లములున్న ఒక చిన్న దంతపు పెట్టె. రెండవారలో శరీరమున మందు పొడుచుటకు సూది పిచికారీ పెట్టెయు, ఒక చిన్న ఇత్తడి పెట్టెలో సూది మందులు, ఎడ్రినాలిన్, పిట్రాటిన్, స్టికినైను, డిజిటాలిను మందులు, గాజుగొట్టములు ఉండును. పెద్ద పెట్టెల్లో ఒక చిన్న వైద్యశాలయే. ముఖ్యములగు మందులన్నీయు, తాత్కాలిక శస్త్రచికిత్సకు మరియు పరికరములు అందుండును. రెండవ పెట్టెలో పొడుపు మందుల రకములన్నీయు, అన్ని రకముల సూది పిచికారీలు మొదలగు సామానంతయు ఉండును. రాజారావుకు మొదటి నెల 200 వచ్చినవి. రెండవ నెల 400, మూడవ నెల నుంచి మాసం 500 రూకలు వచ్చుచున్నవి. నారాయణరావిచ్చిన 1000 రూకలు అతడు తిరిగి ఇచ్చివేశెను. అతని పేరు కోనసీమ అంతటా పాకిపోయినది. నెమ్మదిగా గోదావరి ఇద్దరిని రాజారావును వైద్యమునకై కొనిపోవు ఆరంభించినారు. అంతలో ఇచ్చటి నుండి వచ్చినదో మాయా మృత్యుదేవత. ఇరువురు బిడ్డలను తల్లిలేని వారైనారు. మోహావేశమే గాని ప్రేమ అననెట్టిదో ఎరుగని చిన్ననాటి దినములలో భార్య కాపురమునకు వచ్చినది. ఎన్నిసార్లు వివేకానందుని చదివిననేమి, ఎన్నిసార్లు జ్ఞానానందుని విన్ననేమి, ఆ వేదాంతము మనస్సు నుండి అంతఃకరణమునకైనా అంటినదా? రామమోహనరాయలు బోధించిననేమి, వీరేశలింగం గారు పాఠములు చెప్పిననేమి, సాంఘిక ధర్మం అర్థమైనదా? తన భార్యను చిన్నతనములో కలిసికొనకయున్నచో ఆమె ఆరోగ్యవంతురాలై ఉండెడిదేమో. పుష్పవతి అగుట తరువాయిగా భారతీయుడు బాలికను కలియుటయే కదా. భార్య బ్రతికినంత కాలము గోపురంద్రీమ తల్లి, ప్రేమజీవి. ఆమె ఎరిగిన తాను ఆమె బిడ్డలకు తల్లి అనుమాటయే కదా తనకు తెలిసినది. పరమేశ్వర, నా కర్తవ్యమేమి? తండ్రి, ఈ పరీక్ష నీదా? నా వేదాంతము పరీక్ష చేయు తలుచుకున్నావా? డబ్బు గనిస్తూ ఇంటిలో మూటలు కట్టే ఈ విచిత్ర రోగి నారాయణ సేవ నీకు నచ్చినదా? నా హృదయం కల్మషం అయ్యే ఉంది. చిన్నతనాన్నుంచిన్ని కాబట్టి నన్ను తరింపచెయ్యాలని వచ్చిన నా అన్నపూర్ణని నేను బ్రతికించుకోలేకపోయాను. నా బిడ్డలను తల్లి లేని వారిగా చేశాను అని రాజారావు కృంగిపోవుచుండెను. చుట్టుపక్కల చుట్టాలు సంబంధములు తీసుకుని వచ్చి రాజారావుకు వివాహము చేయవలనని ప్రయత్నించిరి. రాజారావు, ఆ మాట తలపెట్టకండి అని చెప్పినాడు. రాజారావు పైకి ధైర్యముగానే తిరుగుచూనే ఉన్నాడు. ఇదివరకు నాటకములన్నా ఇష్టము లేదు. సంగీతములన్నా కడుపులో త్రిప్పును. కవిత్వమన్నా కనులు తిరుగును. కలయన్నా అసహ్యము. అయ్యో, ఎంత కష్టము అని ఎవరైనా అనినచో, ఏమిటి కష్టము? ఎవరికి? ఆత్మకా అని ప్రశ్నించేవాడు. ఇతడు వట్టి పొడి వేదాంతి అని హేళన చేసేవాడు పరమేశ్వరుడు. రాజారావును సినిమాలకు వెళితే ఎప్పుడైనా తన స్నేహితులతో వెళ్ళుట వారి కొరకే. సంగీతపు కచ్చేరీలు మొదలగు ఇతర కృషులకు వెళ్ళుటను అందులకే. అట్టి రాజారావు నేడు అబల అయినాడు. చంటిపిల్ల ఏడ్చిన అతని కన్నుల నీరు తిరుగును. కరుణార్ధములగు కథలు విన్నా భరించలేడు. పురాణములన్నీయూ చదవ ప్రారంభించినాడు. చదువుచూ తన్మయుడైపోవును. ఏమీ కవిత్వము అనును. రోగులు వారంతట వారిచ్చినచో ఫీజులు పుచ్చుకొనును. లేనిచో లేదు. చెవుల నుండి బిరడా తీసినట్లు సంగీతము వినును. కన్నుల నుండి తెర తొలగినట్లు నాటకములు, సినిమాలు చూచును. అతడిప్పుడు తన హృదయమును కనుగొన్నాడు. నేడు తన వైద్యశాలలో అమర్చిన బాలకృష్ణుని లీలలు తనకర్థము కాసాగినవి. భగవద్గీతలో పురుషోత్తమ భావం యొక్క అర్థము గోచరింపసాగెను. కృష్ణ కృష్ణ, భక్తిలేని హృదయమునకు భక్తి పరిమళములు ఇచ్చినవా? నా భార్యను కొనిపోయి అని హృదయములో అనుకొనుచు కంటికి పెట్టిన జోడు తీసుకొని కన్నులు నులుముకొని తల వంచి నమస్కరించినాడు. ఆత్మహత్య. నా హృదయము నారాయణరావును ఆవరించి వదిలిరాకున్నదేలా అని ప్రశ్న శ్యామసుందరిని వీడలేదు. నారాయణునిపై తనకున్న ప్రేమతత్వం ఎట్టిదో అని ఆలోచించుకున్నది. ఆ ప్రేమ భావప్రేరితము మాత్రము కాదు. అది ఒక్కసారే కలిగినది. నేడతడు ప్రేమార్థి అయి వచ్చినను, తన్ను కోరినను తాను కుంచించుకొని పోవలసినది. ఆ దినము తన శరీరాంగములన్నీయూ ఉప్పొంగినవి. మూర్తీభవించిన అతని పురుషత్వము తలుచుకొన్నను. నేడు పుల్కయైనా జనింపకుండుట ఆశ్చర్యమందినది శ్యామసుందరీదేవి.
ఆ దివ్య ముహూర్తము తానతని కౌగిలిలో కరిగిపోయిన పరమప్రసన్నత. తన జీవితంలో ముందునకు దారిచూపు దివ్య తేజస్సు వంటిది అని ఆమె నిర్ధారణ చేసుకున్నది. అప్పటి నుండి ఆమెకు సకల లోకములు తన్ను చుట్టుకొన్నట్లు భావము తోచినది. నేనందరినీ ప్రేమించుచున్నాను, నన్నందరూ ప్రేమించుచున్నారు, నేను ప్రేమామూర్తిని, ప్రేమచే అందరూ నాలో ఉన్నారని దివ్యవాణి తనలో ప్రతిధ్వనించుచున్నదని ఆమె భావించుకున్నది. ఆనాటి నుండి ఆమె ప్రతి జీవి అందును ప్రేమానుభావము చూచినది. ఇంతలో రాజారావు వచ్చినాడు, సుబ్బారాయుడి గారి జబ్బు కొరకు. రాజారావునకు భార్య పోయినదా? ఆయన జన్మము తరించి సంసార నౌక విచ్ఛిన్నమైపోయినదా? ఆయనతో చేయి చేయి కలుపుకొని బ్రతుకు తెరువు నడుచు బాటసారి భగ్నమైపోయినదా? ఆమెకిరువురు బిడ్డలట. ఆ బిడ్డలనాదరించు పెంచువారెవరు? 3 కాళ్ళ ముదుసలియగు మాతామహియా? రాజారావు వివాహమేలా ఆడకూడదు? ఛీ, అదేమి ఆలోచన? ఆయన వేదాంతి అనియు, అందువలన ఆయన హృదయము కర్కశమైనదనియు తనతో ఒకనాడు నారాయణరావు చెప్పినాడు. అట్టి పుణ్యపురుషుడు మరల వివాహము చేసుకొననా? ఆయన బాలికల అదృష్టమెట్టిదియో? తనతో నారాయణరావు అన్నగారు సూరమాంబ పావన చరిత్ర అని చెప్పినాడు. గంభీర హృదయుడగు నారాయణరావే ఆమె పేరు తలుచుకొని కన్నీరు పెట్టుకున్నాడు. ఆ వార్త విని సూర్యుడు చెల్లి తన ఒడిలో చేరి వెక్కి వెక్కి వాపోయినది. ఆ సూరమాంబ ఎంత సాధ్వియో! ఇట్టి ఆలోచనలు తన్నావరించుకొన వదిలించుకొనుచు వైద్య పరీక్షకై సంపూర్ణ దీక్ష వహించి చదువుకొనుచున్నది శ్యామసుందరి. ఇంతలో రాజేశ్వరరావు విషము పుచ్చుకొని చనిపోయినాడని రోహిణి వార్త తెచ్చినది. అదేమిటే, ఆ నాయుళ్ళబ్బాయి ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు. అల్లాంటివాడు ప్రపంచం అంతా పాడు చేద్దామని తిరిగే పాపపు మనిషి విషం పుచ్చుకోవడమేమిటి? అప్పుడే నారాయణరావు, రాజారావు, లక్ష్మీపతి, పరమేశ్వరమూర్తులక్కడకు వచ్చినారు. నారాయణరావు: రాజేశ్వరరావు విషము పుచ్చుకొని చచ్చిపోయాడని నాకు టెలిగ్రామ్ వచ్చినది చెల్లి. నీ చదువు అడ్డం కొడుతున్నాను. నాకు 2 ఉత్తరాలు ఇవాళ వచ్చినాయి. టెలిగ్రామ్ హైదరాబాదు పోలీసు వారు పంపించినారు. ఉత్తరాలు రాజేశ్వరుడు ఇంకో నిమిషానికి విషం పుచ్చుకోబోతూ రాసినవి. అందులో నీ కోటి ఉన్నది, అది విప్పలేదు. నా పేరున నీకు వ్రాసినాడు. ఇదిగో. శ్యామసుందరి ఆ ఉత్తరమును నారాయణరావు చేతి నుండి కంపిత హస్తములతో తీసుకొని బల్లపై పెట్టి ఇట్లు చెప్పనారంభించినది. నా స్నేహితులు నాకు సహోదరుల వంటి వారగు మీ దగ్గర చెప్పుతున్నాను. 3 ఏళ్ల క్రిందట రాజేశ్వరరావు మా ఇంటికి స్నేహితుడుగా వచ్చేవాడు. అతన్ని వేరే స్నేహితుడు తీసుకొని వచ్చి పరిచయం చేసినాడు. సరదాగా మాటలంటూ నవ్వు పుట్టించే హాస్యం చేస్తూ, సంగీతాన్ని, చిత్రలేఖనాన్ని హేళన చేస్తూ మా ఇంటికి ఎప్పుడూ వచ్చేవాడు. ఒకనాడు స్వతంత్ర ప్రేమ అని ఒక ఉపన్యాసం ప్రారంభించాడు. అంతా చెప్పి, నీ మీద నాకు చాలా ప్రేమ ఉన్నది. నీకు అలాగే నా మీద ప్రేమ ఉంటే నన్ను పాలించుకో అన్నాడు. అన్నా, నేను మాటలాడకపోయినాను. మూర్ఛ వచ్చినట్లయినది. ఒక్కసారిగా లేచి మహాకోపంతో వెళ్ళి సముద్రంలో ఉరుకు, దుర్మార్గుడా, రాక్షసుడా అని ఒళ్ళు తెలియకుండా కేకలు వేశాను. నాటికి నేటికి అతన్ని చూడలేదు. అప్పుడప్పుడు మీ సంభాషణల్లో అతడు మీ స్నేహితుడని విన్నాను. అంతే. ఆ ఉత్తరం మీరే అందరికీ చదివి వినిపించండి అన్నగారు అనినది. ఆమె ఆడుసింహం వలె క్రోధరూపైనది. మోము జేవురించినది. సహజముగా ఆమె సౌందర్యమునకు కోపముచే విపరీత శోభ వచ్చినది. నారాయణరావు ఆ కవర్ చింపి లోన ఉత్తరము తీసి మడత విప్పి ఇట్లు చదవనారంభించినాడు. శ్రీ శ్యామసుందరీదేవికి. అమ్మ నమస్కారములు. ఈ పాపిని నువ్వు ఈ పాటికి మర్చిపోయి ఉండవచ్చు. ఆ రోజున నువ్వు ప్రళయశక్తి వలె లేచి నాపై కేకలు వేస్తే భయపడి పారిపోయాను. నేను నా అభిప్రాయాల్ని సత్యమైన వానిగా నమ్మాను. అవే మీకు చెప్పాను. చెప్పి నా హృదయంలో ఉన్న కోరిక మీకు తెలియపర్చాను. ఇంతే. ఏ వనితామణిని నేను హీనముగా గాని హేళనగా గాని చూడలేదు. భగవంతుడనే వాడు ఉంటే ఆడవాళ్లే ఆయన అవతారాలని, సైతాను అనే దెయ్యం ఉంటే మగవాళ్లే అతని అవతారాలని నా ఉద్దేశం. నేను ఆ రోజున అన్న ముక్కలకు నాపైని చాలా తప్పు అభిప్రాయం పడ్డారని నాకు
మన స్నేహితుడు చెప్పాడు. అప్పుడే మీకు ఉత్తరం వ్రాయాలని అనుకున్నాను. తల్లి, నా ఉద్దేశం, నా అభిప్రాయాల్లో సత్యమున్నదని. నేను తుచ్చుడనే. మీరు పరపురుషుల్ని చేరేటటువంటి మనుష్యులని ఉద్దేశింపబడి అన్నది కాదు. నేను మనసులో ఒక ఉద్దేశం, పైకి ఒక ఉద్దేశము ఉంచుకునేవాణ్ణి కాను. కాబట్టి అప్పుడు నాకు ప్రేమ కలిగినప్పుడు ఆ సంగతి దాచుకోకుండా మీతో అన్నాను. అంతే. మేము అప్పటి నుండి క్షమాపణ కోరవలెనని అనుకున్నాను. కానీ వీలు లేకపోయింది. నేడు నా ఉద్దేశాలు మారాయో లేదో చెప్పలేని విషమసంధిలోకి వచ్చి నారాయణునికి ఉత్తరంలో రాసిన కారణాల వల్ల ఈ ప్రపంచం వదిలివేస్తున్నాను. మీరు క్షమిస్తే నాకు ఆత్మ అనేది ఉంటే అది సంతోషిస్తుంది. తల్లి, నమస్కారాలు. రాజేశ్వరుడు. అందరూ స్తంభించిపోయినారు. నారాయణరావు శ్యామసుందరి వైపు తిరిగి, అమ్మా, అతని ఆత్మ తరపున క్షమించమని నిన్ను కోరుతున్నాను అని అడిగినాడు. శ్యామసుందరి కన్నుల నీరు తిరగా, అన్న, అతన్ని గురించి నేను తప్పు అభిప్రాయము పడినందుకు అతని ఆత్మను క్షమాపణ అడగవలసి ఉన్నది. భగవంతుడు అతని ఆత్మకు శాంతినిచ్చుగాక అని అన్నది. ఆటలాడగా స్నేహితులందరూ ఈవలకు వచ్చినారు. రోహిణీదేవి వారి కడకు వచ్చి, నారాయణరావన్న, రాజేశ్వరుడు విషం పుచ్చుకొని చనిపోయినాడా అని అడిగింది. అవునమ్మా. ఏమిటి కారణం? ఈ ఉత్తరం చదువుకో, తర్వాత నేను చెప్తాను. రోహిణి ఆ ఉత్తరము తీసుకొని చదువుకొన ఆరంభించినది. నా ప్రియ సోదరుడగు నారాయణ, నీ చేయి ఏది? నేను సెలవు తీసుకుంటున్నారా? నాకు చాలా పెద్ద ప్రయాణముందో లేదో ఇంతటితో ఆఖరో తెలియదు. కానీ ఇంతవరకు దివ్యంగా బ్రతికాను. యుద్ధంలో అభిమన్యు కుమారుడిలా ఆయుధంతో జన్మ విసర్జిస్తున్నాను. జన్మ విసర్జించడం కాదు, ఆఖరు చేయడం. ఏమోరా, ఏదైనా ఇబ్బంది లేదు. పుష్పశీల ప్రతి మధుపానికి తన మధువును ఇస్తోంది. మంచి పేరు పెట్టాడు. కానీ ఆమె ఏమి చేస్తుంది? పాపం. నేనే ఆవిడ బ్రతుకు ఒక లంగరుకు కట్టి ఉంటే లంగరు త్రాడు కోసేశాను. ఇంతకు ఆవిడ పుష్పం అయినందుకు నాకు మనస్సులో ఈర్ష్య పుట్టింది. కాదనుకొని ఎంత సమాధానం చెప్పుకున్నా లాభం లేకపోయింది. నా మతం మా మతానికి విరుద్ధం అయింది. మా ఆశయాలు గంగలో కలిశాయి. అయితే అయ్యింది. నువ్వు చెప్పిన బోధ అంతా ఆలోచించి చూశా. ఎక్కడా సమాధానం కుదరదు. కానీ అవునేమో అన్న అనుమానం పట్టుకుంది. అనుమానాన్ని దూరంగా తోలివేద్దాము అనుకుంటే లాభం లేకపోయింది. ఈర్ష్య ఎక్కువైతే పుష్పశీలాదేవి నా మీద ప్రేమ పూర్తిగా వదిలి ఇంకోళ్లను ప్రేమించి నా దగ్గర నుంచి వెళ్ళితే, ఈ ఈర్ష్య వదలక నన్ను బాధిస్తే ఎల్లాగా? అది కాకుండా పుష్పశీల మీద ప్రేమ పోదే. ఎంత ప్రయత్నించినా ఆమె నన్ను విడిచి వెళ్ళిపోతే బ్రతకటం ఎల్లాగు? ఆమె మనస్సు చల్లబడిపోయింది, చల్లగా జారిపోయినది. పోనీ, ఎల్లాగో నేను ఆ దేవిని విడిచి ఉంటాననుకో. ఉంటే మాత్రం ఈ జన్మకేమి సార్థక్యం? ఇంకో జన్మ ఉంది. సరే, మళ్ళీ పుడతాను. అప్పుడైనా ఈ హృదయంలో ఉన్న ఈ తుఫాను, ఈ మంట, ఈ అగ్నిపర్వతం చల్లారిపోయి నాకు నిజము గోచరిస్తుందేమో. లేదు, ఇంతటితో ఈ జీవితం ఆఖరు అయితే అపరిమితానందంతో బ్రతికిన నేను దుఃఖం ఎలా భరించనురా? సెలవు. నువ్వు, పరమేశ్వరుడు, రాజా, ఆలం, సత్యం, రాఘవుడు నన్ను ఎంతో ప్రేమించారు. మీ అందరి దగ్గర సెలవు. చాలా ధైర్యంతోనూ భయం లేకుండానూ నా జన్మం ముగిస్తున్నా. ఈ ఉత్తరం అందరికీ చూపించు. మీ అందరినీ కౌగిలిస్తున్నా. నమస్తే. రాజేశ్వరుడు. వీలైతే మా తల్లిగారిని వెళ్ళి ఓదార్చు. వృద్ధురాలు. రాజేశ్వరుడు. ఈ ఉత్తరం చదవలేక చదివినది రాజేశ్వరీదేవి నిశ్శబ్దము. పిరికివాడురా అన్నాడు పరమేశ్వరుడు. నారాయణరావు. పిరికివాడేమిటి? వాడికి సరి అయిన మార్గం గోచరించలేదు. నా మాటలు కూడా వాడి చావుకు కారణమయ్యాయి అని నాకు చాలా దిగులుగా ఉన్నది. ఏమి హృదయం? రాజారావు. అదేమిటి నారాయుడు, వెర్రిగా మాట్లాడుతున్నావు? పరమేశ్వరుడు. ఏమి చెప్పగలంరా? మనుష్యుని హృదయం ఎప్పుడెల్లా వెడుతుందో. ఇలాంటి మరిన్ని నవలలను వినడానికి శ్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలలను వింటున్నందుకు ధన్యవాదములు.